రెడీ 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 బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి ఐఎంపీఆర్ సార్ ఐఎంపీఆర్ సీఎం బయట ఇళ్ళకి వెళ్తున్నాం 3 సంవత్సరాల నుంచి సెల్ ఫోన్ షాప్లో ఏం పని చేస్తాను అక్కడ ఎంత ఇస్తారు 6,000 ఇస్తారు ఎన్ని రోజులు శనివారం పని ఉంటుందా పని ఉందా సండే కూడా ఆడలేదు లేక ఆడలేదు అంటే వాళ్ళ బట్టి అంటే ఎంఎస్ఎంఈ కింద షాప్ ఏదైనా పెట్టుకుంటారంటే డిఎం పొలం పనికి వెళ్తానమ్మా అదే అమ్మా ఇంకేంటమ్మా ఏంటంటున్నారు ఇల్లు ఎప్పుడు కట్టారమ్మా ఇల్లు కట్టుకోమని ఆర్డర్ వచ్చింది సార్ 2018లో పూర్తయిపోయింది డబ్బులు వచ్చిందా డబ్బులు రాలేదా ఇంకా ఇవ్వాల మేము కట్టుకున్నాము ఎంత రాలేదు మందితో 40,000 రావాలా బేసిక్ గవర్నమెంట్ ఆగిపోయింది సార్ మళ్ళీ మన దాంట్లో ఇస్తా అన్నారు మనం వచ్చినాం ఇప్పుడు వస్తాయమ్మా ఇంటీరియర్ హౌస్ కింద వచ్చి రావాల్సిన 24,000 ఎన్ఆర్ చేస్తాను మొత్తం 35,000 డ్యూ ఉంది గవర్నమెంట్ మాదైతే ఇంటీరియర్ హౌస్ పేమెంట్స్ ఈ విలేజ్లో మనకి 24 lakhs ఇంటీరియర్ హౌస్ ఏది ఇంటీరియర్ హౌస్ కింద 24 lakhs ఈ విలేజ్ 24 లక్షలు ఈ విలేజ్ అయితే 24 లక్షలు 24 lakhs ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా 32,000 మొత్తం ఊర్దంతా ఇచ్చేయమంటాం నేను అక్కడ అనౌన్స్ చేస్తాను ఇప్పుడు ఇచ్చేసేయండి ఉంటే చెక్ ఇచ్చేసేయండి అమ్మాయికి మాత్రం ఊరంతా ఇచ్చేస్తాం ఏం ప్రపోజల్ పెట్టారు 3 lakhs లోన్ ఇస్తారు దాంట్లో 1,05,000 సబ్సిడీ టెలిఫోన్ షాప్ పెట్టుకుంటావా నమ్మకమేనా ఎక్స్పీరియన్స్ రిపేర్ చేస్తాను బాగా బట్ సేల్స్ కానీ చేస్తాను 3 years నుంచి ఎక్స్పీరియన్స్ ప్లస్ రిపేర్ కానీ కాంబినేషన్ అది కూడా చాలా వచ్చు దానికి పని చేసుకుంటే సర్టిఫికేట్ షాప్ ఎక్కడ పెట్టుకుంటావు నర్సరాపేట ఇదైతే మనకి దారం బాగా పెడుతుంది పల్లెటూరు అయితే ఇదిగో పల్లెటూరు అయితే కస్టమర్ ఎంత దూరం ఎక్కడ నర్సరాపేట ఒక 2 కిలోమీటర్లు 4 kilometers 4 కిలోమీటర్లు నువ్వేంటమ్మా ఏం చదువుకుంటావు నువ్వు డాక్టర్ చేయాలా ఏమ్మా తీసుకున్నావా ఎక్కడ హార్ట్ ఉమెన్స్ కాలేజ్లో సీనియర్ తీసుకున్నావు సార్ వాళ్ళు ఇప్పిస్తాం కోచింగ్కి ఏదన్నా మనం సపోర్ట్ చేయని అడుగుతున్నాం సార్ కోచింగ్ కావాలంటే మనం సపోర్ట్ చేస్తాం కోచింగ్ అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతా అనేది ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా పొలాలు కానీ ఏం లేవా ఎట్లా చనిపోయాడు మీ హస్బెండ్ ఎట్లా చనిపోయాడు
కరోనా వచ్చిన పేడ కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? 37 సంవత్సరాలు అయ్యారు. ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? అసలేం ప్రార్థనకి వెళ్తాం అయ్యారు. ఏమో ప్రార్థనకి వెళ్తాం, ప్రేయర్కి వెళ్తాను. మాకు అసలు అలవాట్లు ఏం లేవు. అంటే ప్రేయర్ వాళ్ళు ఎవరు చేయరా పని? తాగుతారు కదా, తాగుతారు కానీ కొంతమంది తాగుతారు కదా. వెళ్ళరు కదా. ఇంకా బాప్టిజం తీపించుకున్నాక ఇంకా దాన్ని అనేది ఇంకెళ్ళకుండా ఉండాలి మనం. రొట్టె రసం తీసుకునేటప్పుడు ఇంకా అది అయ్యారు. అట్లాగే కొంతమంది దేవాలయానికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది చర్చికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది మసీదు పోతారు, తప్పులు చేస్తారు. ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. కానీ మీకు అలవాట్లేదు. అదే నేను చూస్తే నీ వయసు కూడా 38 సంవత్సరాలే. కాబట్టి ఈ వయసులో పిల్లలు 2 ఉన్నారు. ఆయన ఎటు చనిపోయాడు నాకు ఆశ్చర్య వేసి అడుగుతుంది. కరోనా సమయంలో చనిపోయాడు. ఇప్పుడు నీకు కూడా 18 ఏళ్ళే. నువ్వు కూడా స్కూల్ నిలిపేసావు. స్కూల్ నిలిపేసాను. తర్వాత అమ్మ నుండి ఇంకా అమ్మ ఒకటే కష్టపడలేదు అని చెప్పేసి నర్సాపేటలో వచ్చిన వరకు తీసుకుని రావచ్చు. మ్యారేజ్ అంటే ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? పెట్టుకుంటాం. సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఈ విలేజ్ అంతా చేస్తారా? ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్? ఎస్సీస్ ఉన్నారు. మనకి 161 ఎలిజిబిలిటీ స్పేస్ ఉన్న వాళ్ళు 161 వచ్చారు సార్. వాళ్ళ బట్టి మనం చేస్తాం. ఓకే, స్పేస్ లేని వాళ్ళకి ఉన్నారు ఎస్సీస్. ఇంకా 163 ఉన్నారు. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకు కూడా ఇచ్చి ఏ విధంగా చేయగలుగుతారు? నో, ఎస్సీ ఎస్టీ 100% ఏమన్నాను. రెండోది మిగిలిన వాళ్ళకు కూడా ఏమన్నాం, మనకి ఇది స్కీమ్ ఉంది, ఈ ఊర్లో వచ్చినప్పుడు ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే అప్పుడు ఏమో సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం, లేకపోతే వాళ్ళే ఉపయోగించుకోవడం. దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇలాంటి విజిట్ చేసిన విలేజెస్ని 100% మీరు సోలార్ కనుకోండి. మీరు ఈ విలేజ్లో మాత్రం 100% సోలార్ చేసేయండి. ఒక ఐడియా వస్తుంది. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? ఇంకేంటండి మా కష్టాలు? మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసమే, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే ఏం అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేము సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం. 50,000 తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు. 50,000 కరెంటు బిల్లు కడితేనే. ఆ 50,000 కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆయుధ ప్రకారం వాడుకొని ఎట్నా సార్ పాపని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాను? ఇప్పుడు మంచి కాలేజ్ అనేది కాలేజ్. ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి. ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి, లోన్ ఇప్పించండి. ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసుకో. ఎంత లోన్ వస్తుంది? 3 lakhs వస్తుంది సార్. 3 lakhs సబ్సిడీ. 1,05,000 సబ్సిడీ సార్. అది లోన్ సార్. 15,000 మేము కాంట్రిబ్యూషన్ అది దేని కింద వస్తుందా? సబ్సిడీ దేని కింద ఇస్తున్నారు? MSMEనా?
దేనికి అది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా ఏ ఫండ్స్ పిఎంజీ దానికి వస్తుంది. అదే అవి ఉన్నాయి. మన కార్పొరేషన్లో కూడా లింక్ చేసామా లేదా? అది ఒక సబ్సిడీ మాత్రమే ఒక ఫ్యామిలీకి వస్తుంది సార్. అది 50,000 ఉంది సార్. దీంట్లో ఎక్కువ వస్తుందని జేపీకి పెట్టాలి. అది 50,000 వస్తుంది సార్. దీంట్లో 35% సార్. 30% సార్. దీనిలో మనం టాప్అప్ చేస్తే బాగుంటుంది. అదేనండి, ఒక పని చేయండి. ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలినిచ్చి 1,00,000 రూపాయలు అప్పు ఉంటుంది. 2 lakhs వరకు సబ్సిడీ ఇస్తాం. 2 లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం. 1,00,000 రూపాయలు నీకు ఇది ఉంటుంది. అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు. నువ్వు వర్కౌట్ చేసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు. నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏంటి ఏం చేసావు అప్పుడు? పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు. కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ అదే పాలిటెక్నిక్ చేయించు, నువ్వు నీకు ఐడియా వస్తుంది. చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్టుకోవాలో చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే అమ్మా, నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి నుంచి ఈ పాపని జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. ఒకటి టేక్ లాజికల్. ఓకే అమ్మా, చదువుకోమ్మా. రండి తీసుకోమ్మా. రామ్ అటు ఇట్లా లేమా ఇట్రామ్ ఇట్రండి పిల్లలు ఇట్రండి. కరోనా టైంలో మన వాళ్ళకి ఇంటికి వచ్చాం సార్. ముందా నేను దగ్గర కాలేసి ఎవరు రాలి బయటికి మన కార్యకర్తలు వచ్చారు. రమేష్ గారు ఓకే అమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ. జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై జై చంద్రన్న. థ్యాంక్ యూ. ధైర్యంగా ధైర్యంగా బాగా చదివిస్తుంది. ధైర్యంగా ఉండండి. మీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తుందమ్మా. ఇప్పుడు మాలామాదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తాం. దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది. బాగా చదువుకో, పైకి వస్తుంది. నువ్వు బాగా తెలివిగా ఉన్నావు. ఇంకా బాగా చదువుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖపడతావు. కష్టపడతావా? నమ్మకమేనా? ఏంటంటే నువ్వు సెట్ అవుతావా? ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా? ఓకే, డెవలప్ చేస్తాను. నాకు అక్కడ ఇట్రామ్మా, నువ్వు ఇట్రా. బాగా చదువుకోండి. అట్రామ్మా. ఓకే అమ్మా, గుడ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీటింగ్